హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మళ్ళీ మన నర్సరీకి వచ్చేసానండి. ఏమీ లేదండి, ఈరోజు కొన్ని కూరగాయ విత్తనాలు పెట్టుకుందామని మళ్ళీ వచ్చాను. నేను ఏదో ఒక వంకతో నర్సరీకి వస్తానండి. ఎందుకంటే ఇక్కడ పచ్చని మొక్కల మధ్యలో హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఇంట్లో గదిలోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా మొక్కల దగ్గరకు వస్తే మనసుకు ప్రశాంతతగా కూడా అనిపిస్తుంది. దానివల్ల నేను ఇలా నర్సరీకి వస్తుంటాను. అయితే ఈరోజు నర్సరీలో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయా వేస్ట్ వాటర్ పోతున్నాయి కదండి. అంటే ఈ వాటర్ అంతా మొక్కలు తడుపుతాం కదా, ఆ మొక్కలు తడిసిన తర్వాత ఆ వాటర్ అంతా వేస్ట్ వాటర్ అనమాట, ఎక్సెస్ ఇట్లా పోతున్నాయి. అవి అలా వేస్ట్గా పోతుంటే నాకు ఏదోలా అనిపించింది. అక్కడ బార్డర్లో ప్లేస్ కూడా ఖాళీగా ఉంది. అందుకని ఇక్కడ విత్తనాలు పెట్టుకుంటే మనకి మంచిగా వస్తాయేమో సమ్మర్ అయినా కూడా అనేసి ఇక్కడ విత్తనాలు పెట్టడానికని వచ్చాను. అయితే ఇక్కడ కింద పెట్టడానికి చాలా ప్లేస్ తీసుకుంటుంది కదా క్రీపర్స్కి, అందుకోసమని ఇట్లా బోర్డర్లో కంచెలా కట్టిస్తున్నానండి. ఇది జస్ట్ సరదాగా ఓన్గా అవి ఇవి వీడియోస్ చూస్తుంటాం కదా, అట్లా ఐడియాతోటి ఇలా కట్టించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్లో వెజిటేబుల్స్ బయట కొంటే టేస్టీగా అనిపించవు, బోలెడంత ఖర్చు అవుతూ ఉంటాయండి. అందుకని ఇలా బార్డర్లా కట్టుకొని ఇక్కడ విత్తనాలు ఈరోజు నాటుదామని వచ్చాను. అయితే ఇక్కడ ఈ బాబు క్లీన్ చేస్తున్నాడు కదా, ఇదంతా మనకి మొక్కల్లో వచ్చిన వేస్టేజ్ అండి. వేస్టేజ్ అంటే మొక్కలు తీసిన తర్వాత ఆకులు, మరి కింద ఉన్న గడ్డి మొక్కలు, అదంతా అక్కడ వాటర్ వెళ్తున్నాయి కదా, అక్కడ వేయించాను నేను ఇంత ముందు వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ తడికి ఇది మట్టిలో కలిసిపోయి అక్కడ ఎరువుగా మారుతుంది అనే ఐడియాతోటి ఇలా వేసాను అనమాట. ఇదంతా ఇప్పుడు చూడండి కుళ్ళిపోయింది కదా, దాన్నంతా దగ్గరికి తోయించేసి అక్కడ మళ్ళీ ఆ తడికి అది కొన్ని రోజులకి ఎరువుగా మారుతుంది. అది మన మొక్కలకి ఆర్గానిక్గా పనిచేస్తుంది. ఏది వేస్ట్ ఉండదండి. ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఎక్కడ కూడా ఇది ఒక ప్రయోగమే నేను చేసేది. అంటే అరటి మొక్కలు ఆల్రెడీ వేశాను, ఇంకా నాకు ఆశ సరిపోలేదు, ఇంకా పెంచాలి అనుకున్నాను. దానికోసమని ఆ పక్కన అవి వస్తాయి కదా, వాటిని తీసి మళ్ళీ వేరే దగ్గర బార్డర్స్లో అంతా అరటి మొక్కలు వేయిద్దామని వాటిని పాపం వాళ్ళతో తీయిస్తున్నాను. వాళ్ళు ఎన్ని తిట్టుకుంటున్నారో కదా నన్ను, తప్పదు కదా పాపం, చేసి పెడుతున్నారు. పిల్లలు మంచిగా మాట వింటారండి. ఏదైనా హెల్ప్ అడిగితే నాకు చక్కగా చేసి పెడతారు. ఇక్కడ చూడండి ఈ బుజ్జి బుజ్జి కోళ్ళని. అదేనండి ప్రకృతి అంటే. బయటకు వస్తే ఎన్ని వింతలు అందాలు, మనం ఆ దృష్టితో చూస్తే మనసుకి ఎంతో హ్యాపీ అనిపిస్తుందండి. ఈ బుడ్డి కోళ్ళు చూడండి కొట్టుకోకుండా ఎంత గుడ్ గర్ల్స్ లాగా మంచిగా ఎలా తింటున్నాయో. ఈ రాజుగారు చూడండి, కోడిపుంజు గారు, ఈ మూడు తింటుంటే వీటికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు రాకుండా ఆయన తినకుండానే వీటికి కాపలా కాస్తున్నారనమాట. భలే ఉంటుంది కదా ఇలాంటివన్నీ, సరదాగా ఎంత కొట్టుకోకుండా మంచిగా తింటుంటాయి. ఇకపోతే ఇదంతా అసలు ఒక్కసారి చూడండి ఆ గ్రీన్గా, అసలు అందులో ఉంటే ఎంత మనసుకి హాయిగా ఉంటుందో తెలుసా మీకు? నిజంగా చెప్తున్నానండి, నేను ఇక్కడికి వస్తే ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఆ నీళ్ళు, ఆ పచ్చని మొక్కలు, ఆ పల్లె ప్రకృతి. సాయంత్రం అయితే అక్కడ మా ఆవు ఉంటుంది, కోళ్ళు ఉంటాయి, కోడి పిల్లలు ఉంటాయి. అసలు అక్కడ బాగా ఎండుంది, అయినా కూడా చూడండి ఎండకి మొక్కలు మెరిసిపోతున్నాయి. దానితో ఆ నీళ్ళ స్ప్రింక్లర్స్లో నుంచి వాటరు ఆ చిగురుటాకుల మీద పడి మెరుస్తూ ఉంటాయండి. ఎంత బాగుంటాయో అసలు. మా వారేమో అరుస్తుంటారు తడిస్తే ఇట్లా జలుబట్లు వస్తుందని. కానీ మనం వచ్చేదే ఎంజాయ్ చేయడానికి కదా. ఎప్పుడు సిటీలో రూముల్లో పడి ఉండి ఉండి బోరు కొట్టుద్ది అనమాట. అక్కడికి వెళ్ళగానే నాకు ఒక ఏదో సొంతగా
స్వేచ్ఛ వచ్చినట్టు అనిపిస్తుంది. పంజరంలో చిలక బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత గ్రీన్గా అసలు అక్కడ అది మనకి ఎట్లయినా ఉండనండి మూడు కొద్దిసేపు అలా అందులో తిరిగి వస్తే తెలియకుండానే మన మూడ్ చేంజ్ అయిపోద్ది. అలా ఒకసారి మీరు కూడా ప్రకృతిలోకి వచ్చి చూడండి. పల్లెల అందాలు పల్లెల్లోకి అంటే మీకు నర్సరీ ఉంది కాబట్టి ఇలా అనుకోకండి. అయితే చూడండి నెక్స్ట్ ఏమేమి మొక్కలు వేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. కంచె కట్టుకున్నాం కదా పొడవుగా, ఈ కంచెకి క్రీపర్స్ అంటే పాదులు ఎక్కేవి విత్తనాలు పెట్టుకుందాం. ఈరోజు ఎండ బాగా ఉంది అందుకే ఈ గెటప్ చూడండి. ఈరోజు వచ్చి కాకర విత్తనాలు, సొరకాయలు, బీర, పొట్ల వీటి వరకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ వాటర్ వస్తాయి కదా, ఆ తడికి మంచిగా వీటికి ఎక్కి కాస్తాయని ఆలోచించి సమ్మర్ కదా కొంచెం వాటర్ ఎక్కువ అవసరం అవుతాయని ఇక్కడ ఇలా ప్లాన్ చేశాను. అన్నీ విత్తనాలు ఎలా పెట్టుకుంటున్నాను ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఎండలు కదండి, దానికోసం వాటరు లేకుండా కాయవు కదా అని నీళ్ళకి దగ్గరలో ఇలా పెట్టుకుంటున్నాను. ఇవన్నీ క్రీపర్సే అంటే తీగ జాతులు. ముందుగా వచ్చి మనం ఒక్కో దగ్గర 2 విత్తనాలు పెట్టుకుంటున్నాను. ముందు బీరకాయలు పెట్టుకుంటున్నాను. చూడండి బీర విత్తనాలు వస్తూ కొనుక్కొచ్చుకున్నాం మేము. ఇవి జస్ట్ ఇలా తీసి వాటిని కొంచెం ఇలా హోల్ చేసి ఇట్లా పెట్టేసి కప్పేయటమేనండి, అంతే. నెక్స్ట్ వచ్చి సొరపాదులు పెట్టుకున్నాము. సొరకాయలు సమ్మర్లో నాటు విత్తనాల కంటే హైబ్రిడీలే కొంచెం బాగా కాస్తాయి. అందుకోసమని ఇప్పుడు నేను అన్ని సొరకాయలే, ఇవన్నీ హైబ్రిడ్ విత్తనాలే తెచ్చుకున్నానండి. నాటు విత్తనాలు వర్షాకాలం అయితేనే బాగా కాస్తాయి. చూడండి జస్ట్ ఒక 2 విత్తనాలు, అన్నీ 2 ఒకటి సరిగ్గా రాకపోయినా మరొకటి వస్తుందండి. దానికోసమని నేను ఈ తవ్వే ప్లేస్లో ఆల్రెడీ కొద్దిగా ఎరువు కూడా వేయించాను. ఆవుది కొద్దిగా ఎరువు కూడా వేసి దాన్ని మంచిగా ఇట్లా గుల్లలా చేసేసుకొని ఆ ప్లేస్లో విత్తనం పెట్టుకుంటున్నాను. ఈ తడికి గడ్డి అది బాగా వస్తుంది కాబట్టి గడ్డిగా వేసాను. ఇదంతా ఎరువు అండి. ఎరువు వేసి ఇట్లా మట్టి ఎరువు కలుపుకుంటాము. కలుపుకొని ఇక్కడ విత్తనం పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చి కాకర పెట్టుకుందామండి. కాకర మొక్కలు ఇట్లా పెట్టేసుకుంటే అవే మొలుస్తాయి, ఎంచక్క అవే కాస్తాయి ఎరువులకి బలానికి. అంతేనండి, కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇలా విత్తనాలు పెట్టుకుంటే హ్యాపీగా మనం ఆర్గానిక్గా కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. హార్వెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.